వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది, నిఫ్టీ ఎలా క్లోజ్ అయింది, సెన్సెక్స్ ఎలా క్లోజ్ అయింది, మిడ్ క్యాప్ కొంచెం పాజిటివ్గా అన్నట్టు మనకు అనిపిస్తుంది. దీని గురించి మాట్లాడడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులెట్టి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు నిఫ్టీ ఈ రోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం నెగిటివ్ గానే, మన మొత్తం ఓవరాల్ గా కొంచెం నెగిటివ్ గానే కనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఉంది. స్టార్టింగ్ నుంచి నెగిటివ్ గానే ఉంది. యాక్చువల్లీ ఓపెనింగ్ 100 పాయింట్స్ డౌన్ లో ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నెగిటివ్ దాకా కూడా వెళ్ళి మళ్ళీ 170 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఏంటంటే 28,500 దగ్గర మార్కెట్ కి చాలా సపోర్ట్ ఉంది. 25,850 దగ్గరికి మార్కెట్ వచ్చింది ఈ రోజు. సో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. యాక్చువల్లీ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది ఇప్పటికి కూడా. పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది పాజిటివ్ ట్రెండ్? 24,600 దగ్గర. 24,600 వరకు మార్కెట్ పడతా వెళ్ళింది. అక్కడ కొన్ని పాజిటివ్ న్యూస్, ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయని చెప్పేసి అంత పాజిటివ్ న్యూస్, అలాగే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 24,600. అక్కడ నుంచి పెరుగుతూ వచ్చింది. మళ్ళీ 24,800 దగ్గర బ్రేక్అవుట్ వచ్చి అక్కడ నుంచి కంప్లీట్ గా 26,000 నేను చూసాం మనం 100 దగ్గరికి వెళ్ళింది. 26,100కి వెళ్ళి మళ్ళీ 25,850 కూడా ఈ రోజు టెస్ట్ చేసింది. 850 దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది, బౌన్స్ అయింది. సో అంటే దాని అర్థం ఏంటంటే 2 times వెళ్ళింది 850 దగ్గరికి వెళ్ళి బౌన్స్ అయింది. దాని అర్థం ఏంటంటే మార్కెట్ అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తుంది. ఇంకా స్టిల్గా చెప్పాలంటే పాజిటివ్ ట్రెండ్. మేబీ దానికి కారణాలు ఏంటంటే ఒకటి ప్రాఫిట్ బుకింగ్. ఓకే, 24,600 లోంచి ఇక్కడ దాకా పెరుగుతూ వచ్చింది కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు ఇంకా పెరగకపోవచ్చేమో, మళ్ళీ ఏమన్నా టారిఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయో, మళ్ళీ ఎక్కడైనా వార్ స్టార్ట్ అయితే ఏమన్నా అవ్వచ్చు. సో నెగిటివ్ సెంటిమెంట్ స్టార్ట్ కావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో అందుకని మళ్ళీ ప్రాఫిట్స్ పోగొట్టుకోకూడదని చాలా మంది అమ్మేశారు. లోలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అమ్మేసి ఉండొచ్చు. 24,600, 700 ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసి అమౌంట్ తీసుకున్నారు. యాక్చువల్గా ఈరోజు చాలా పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. ఈరోజు మార్నింగే ట్రంప్, జిన్పింగ్ కలిశారు. కలిసి ట్రేడ్ టాక్స్ నడుచుకున్నారు. యాక్చువల్లీ 100% ఉంది చైనా మీద. నవంబర్ 1 నుంచి 100% ఉంది. అక్కడ నుంచి మార్కెట్స్ క్రాష్ అవుతాయి. యాక్చువల్గా నవంబర్ 1 కానీ కంటిన్యూ అయితే 100% టారిఫ్ చైనా మీద, వరల్డ్ గ్లోబల్ మార్కెట్స్ అనే టారిఫ్ దాంతోపాటు పడతాయి, మనతో కూడా పడుతుంది. కానీ పాజిటివ్ టాక్స్ నడిచాయి. మార్నింగ్ జిన్పింగ్ కూడా మెచ్చుకున్నాడు ట్రంప్ని. సో గాజా వారు అవన్నీ స్టాప్ చేశాడు. థాయిలాండ్, ఇథియోపియా మధ్య వారు కూడా స్టాప్ చేశాడు. చాలా గొప్పవాడు, అది ఏదైనా పొగిడాడు. సో ఇదంతా పాజిటివ్ పాయింట్. అక్కడ కొద్దిగా ఆ టాక్ వచ్చిన కొద్దిసేపు మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ చూపించింది. కానీ అక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్ ఇంకొక 100 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయింది. గుడ్ థింగ్ ఏంటంటే మిడ్ క్యాప్స్ ఎక్కువ పడలేదు, జస్ట్ 0.1% పడినాయి. సో ఆల్మోస్ట్ నిఫ్టీ 0.8% ఏమో పడితే, 0.7% పడితే మిడ్ క్యాప్ 0.1% పడింది. ఎందుకంటే మెజారిటీ పోర్ట్ఫోలియో మన మిడిల్ క్లాస్, లేదంటే మెజారిటీ ఇండియన్ పోర్ట్ఫోలియోస్, డిఏఎస్ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ మిడ్ క్యాప్లోనే ఉంటాయి. ఓకే. సో అంటే నార్మల్ ఇన్వెస్టర్స్, మనలాంటి బేసిక్ ఇన్వెస్టర్స్ మిడ్ క్యాప్లోనే పెడతారు. ఎందుకంటే ఎవరు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకులు పెట్టుకొని ఉండరు. వాళ్ళకి ఎవరో న్యూస్ చెప్తారు ఈ స్టాక్ అంత అయితే మల్టీ బ్యాగర్ అయితే ఫ్యూచర్లో అని. రిలయన్స్ ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్ రావడానికి అవకాశం లేదు, హెచ్డిఎఫ్సి ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మల్టీ బ్యాగర్ లైన్. అవును, ఒకప్పుడు అయినా 10 రూపాయలు 100 రూపాయలు స్టార్ట్ చేసి ఇప్పుడు మల్టీ బ్యాగర్ లైన్. ఇంకా వాటి అమౌంట్ ఎవరు పడరు. సో మెజారిటీ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఉండేది మిడ్ క్యాప్లో, అది పడలేదు. దానికి మనం చాలా పాజిటివ్గా అనుకోవాలి. ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది, మార్కెట్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ గానే ఉంది. 850 మనకి సపోర్టింగ్ లైన్ గా యాక్ట్ చేసింది. ఓకే. సో రేపు ఓపెనింగ్ కూడా 850 బిలో గానే ఓపెన్ అయితే అక్కడ నుంచి మళ్ళీ కొద్ది కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ కొద్దిగా బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఓకే. మళ్ళీ 25,500 చూడొచ్చు. అక్కడ నుంచి 25,800 బిలో వెళ్తే ఈ లోపలే మేబీ ఆల్రెడీ ట్రంప్ చైనా వారు కూడా సెటిల్ అయిపోయింది. సో మనకి రేపు ఒక్కరోజే, ఫ్రైడే ఒక్కరోజే మార్కెట్, ఈ మంత్కి ఈ ఒక్కరోజే ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి టారిఫ్స్ లేవంటే ఎనీవే నవంబర్ 1 మనకు రేపు మనకు సండే మార్నింగ్ కల్లా తెలిసిపోతుంది చైనా మీద టారిఫ్స్ కంటిన్యూ అవుతున్నాయా లేదా అని. లేదని తెలిస్తే డెఫినెట్గా మండే నుంచి పాజిటివ్ ఉంటుంది మార్కెట్. మన మార్కెట్ ఇప్పుడు చైనా మీద డిపెండ్ అయినట్టుదా, లేకపోతే చైనా టారిఫ్ మీద డిపెండ్ అయినా? యాక్చువల్గా చైనా యుఎస్ అనేది పెద్ద ట్రేడ్. ఓకే. వాళ్ళు బిగ్ ట్రేడ్. అది మన అన్ని చిన్న చిన్న ట్రేడ్స్, పెద్ద మార్కెట్స్ ఆ రెండు, యుఎస్ కానీ చైనా కానీ. యుఎస్ అనేది $30 trillion అయితే చైనా $20 trillion ఎకానమీ. వాటి మధ్య ట్రేడ్ ఎక్కువ ఉంటుంది. చైనా నుంచి ఎర్త్ మినరల్స్ అనేసి, అవును, మ్యాగ్నెట్స్ అనేసి ఇవన్నీ యుఎస్ తీసుకుంటుంది. వాటితోటి వెపన్స్ తయారు చేసి వరల్డ్ మొత్తానికి అమ్మిద్ది యుఎస్ నుంచి చైనా ఏం తీసుకుంటుంది, సోయాబీన్. సో ఇలాంటి కొన్ని అంటే చైనాలో పండనివి, సో ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటుంది. చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువ కదా. అవును, సోయాబీన్స్ ఎక్కువ పండేది యుఎస్లోనే. సో అవి కానివ్వండి, లేకపోతే కార్న్ కానివ్వండి, కార్న్ కూడా యూఎస్లో ఎక్కువ పండిద్ది.
చైనాలో పండదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జనాభాకు తగ్గట్టు ఎక్కువ అక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఇంత పెద్ద ట్రేడ్ ఒక్కసారిగా 100% టారిఫ్ అనేది ఆగిపోద్ది. అవును. చైనా వాడేమి తక్కువ వాడు కాదు కదా. నువ్వు అవును. 100% వేస్తే నేను 200% వేస్తాను అంటాడు. ఈ గొడవ పెరిగి పెరిగి పెద్దదైతే ఎవరి మీద పడిద్దో తెలియదు. అవును. మళ్ళీ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని పడతాయి. యుఎస్ మార్కెట్ పడింది, ఆ రోజు అన్న రోజే యుఎస్ మార్కెట్స్ పడింది, చైనా మార్కెట్ పడింది, మన మార్కెట్ పడలేదు. కానీ ఇది అమలైతే మాత్రం అన్ని మార్కెట్స్తో పాటు మన మార్కెట్ పడుతుంది. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది 1-2 డేస్లో క్లియర్ అయిపోతాయి. పాజిటివే, మేబీ 25,500కి వెళ్ళొచ్చు మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్లో. ప్రాఫిట్ బుకింగ్ 25,500 వరకు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మళ్ళీ బై తీసుకోవచ్చు. బై తీసుకో. సో అంతా పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఓకే సార్, కానీ ఇప్పుడు కమ్యూనిటీస్ దగ్గరికి వస్తే ఎలా ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? గోల్డ్ కొద్దిగా నిన్న రికవరీ ర్యాలీ వచ్చింది. ఈ రోజు కూడా కొంచెం, అంటే ఈ రోజు యాక్చువల్ నెగిటివ్లో ఉంది, స్లైట్, మరీ ఎక్కువేం కాదు. 24 క్యారెట్ ఐ థింక్ 1,20,000 దాకా, 20,000 దాకా ఉంది. 1,20,000 ఉంది ఈ రోజు, 1,19,000 ఉంది. సో స్టిల్ నెగిటివ్ ట్రెండ్లోనే ఉంది గోల్డ్. హై నుంచి వచ్చింది, నెగిటివ్ ట్రెండ్లోకి వచ్చింది గోల్డ్. ఇక్కడ నుంచి అంత పాజిటివ్ మూమెంట్ ఏమి ఉండదు. ఇంకా తగ్గిద్ది అంటారా? నెగిటివ్ బ్రేక్అవుట్లోకి వచ్చేసింది, సెల్ బ్రేక్అవుట్లోకి వచ్చింది. టెక్నికల్ పరంగా, చార్ట్ పరంగా చూస్తే సెల్లో ఉంది. సెల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎయిదర్ డౌన్ అన్న అయిపోతుంది, లేదంటే స్లోగానే పెరుగుతుంది, ఫాస్ట్గా పెరగదు. ఇంతకుముందు పెరిగింది 6 months నుంచి ఇప్పుడు దాకా పెరిగింది కదా అంటే 6 months బ్యాక్ బై బ్రేక్అవుట్ వచ్చింది టెక్నికల్ చార్ట్ పరంగా. అక్కడ నుంచి పెరుగుతూ వెళ్ళిపోయింది, ఎంత 1.34 lakhs దాకా పోయింది, 1,34,000. అక్కడ నుంచి సెల్ బ్రేక్అవుట్ వచ్చి 1,15,000, 1,10,000 దాకా వెళ్ళి కొంచెం రికవరీ ర్యాలీ వచ్చింది. స్టిల్ నెగిటివ్ ట్రెండ్, ఒకరోజు పెరిగితే ఒకరోజు పడవచ్చు. నెగిటివ్ ట్రెండ్లు ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ ర్యాలీ ఉండదు. ఇప్పుడు మనం మార్కెట్ చూసాం, నిఫ్టీ 24,600 నుంచి ఇవాళ 26,000 దాకా ఎలా వచ్చిందంటే హై టు హై బ్రేక్ చేసుకుంటూ వచ్చింది, పాజిటివ్ ట్రెండ్లో వచ్చేసింది. కానీ వన్స్ బేరిష్ ట్రెండ్లో ఎంటర్ అయితే, ఇప్పుడు మన మార్కెట్ కూడా ఒక 50 points ఇక్కడ నుంచి పడితే కొద్దిగా నెగిటివ్ మూమెంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నెగిటివ్ బ్రేక్అవుట్లోకి వెళ్తే అక్కడ నుంచి ఒకరోజు పెరిగితే ఒకరోజు పడ్డం, ఒకరోజు పెరిగితే ఒకరోజు పడ్డం, లేదంటే ఒకరోజు పెరిగితే 2 రోజులు పడడం, ఇలా ఉంటుంది. సో గోల్డ్ ఆ స్టేజ్లో ఉంది, కన్సాలిడేషన్ స్టేజ్. ఇంకా చెప్పాలంటే కన్సాలిడేషన్ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్, కన్సాలిడేట్ ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు పడుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి పరిగెత్తేది ఏమి ఉండదు గోల్డ్. ఓకే. సిల్వర్ సార్, మరి సిల్వర్ కూడా సేమ్, ఇది కన్సాలిడేట్ అవుతుంది. అది కూడా కన్సాలిడేట్ 1,80,000, 1,90,000 పోయింది. ఇప్పుడు ఎంత 1,50,000 నడుస్తుంది, 40,000 పడింది. అంటే నెగిటివ్ బ్రేక్అవుట్లోకి వచ్చింది. సేమ్ అది కూడా అంతే, కన్సాలిడేషన్ స్టేజ్. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు పడుతుంది. అంటే ఇప్పుడు పరుగులు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం కనిపించట్లేదు వాటిలో. మేబీ ఇక్కడ నుంచి ఒక 10,000 సిల్వర్ పెరిగితే 15,000 పెరగాలి. సిల్వర్ పాజిటివ్ బ్రేక్అవుట్లో రావాలంటే 15,000 పెరగాలి. గోల్డ్ ఒక 10,000 పెరగాలి. సిల్వర్ ఒక 10,000 పెరగాలి, గోల్డ్ ఒక 10,000 పెరగాలి. సింపుల్. ఇవి పెరిగితేనే మళ్ళీ మనకి బుల్ మార్కెట్లోకి వస్తాయి. మళ్ళీ మనం అప్పుడు బై తీసుకోవాలి, ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ నుంచి ఫాస్ట్గా పెరిగేది ఏమి ఉండదు, మనకి ఇంకా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అది గోల్డ్ అండ్ సిల్వర్ గురించి. ఇప్పుడు అయితే బై బ్రేక్అవుట్లు అయితే లేవు, 2 సెల్ బ్రేక్అవుట్లో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. వెల్కమ్.